ఏలూరు జిల్లా దెందులూరులో మరోసారి దళితులపై దాడులకు తెగబడ్డాడు ఆకురౌడి చింతమనేని ప్రభాకర్. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెదవేగి మండలం దిబ్బగూడెం లక్ష్మీపురంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో దళిత యువకుడైన ఎర్రా చంటిబాబు తమకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంతా మంచే జరిగిందని చెప్పగా చింతమనేని బాబు బూతు పురాణంతో ఎప్పట్లాగే రెచ్చిపోయాడు. తాను పోటీలో లేకుంటే నిన్ను చిప్పు దెబ్బతో ఒక్క దెబ్బతో చంపేవాడినని అసభ్య పద్యాలంతో ఆ యువకుడిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. ఇక చింతమనేని దాడికి సంబంధించి దళిత నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా మీద మళ్ళీ ఎవడైనా సరే మాట్లాడితే దీనికి 100 రెట్లు మాట్లాడగలం. మీరు చేసే ప్రతిఘటనకి దానికి మేము కూడా చేయగలం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏమనుకుంటా ఉన్నారు? దళితులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అడ్డాగా ఉంటారు. ఈ దెందులూరు నియోజకవర్గంలో కొటార అబ్బాయి చౌదరికి పూర్తి మద్దతు ఉంటానే ఉంటారు. నీకు చేతనైతే ఈ 10 సంవత్సరాల్లో నువ్వు చేసిన 10 సంవత్సరాల్లో ఏం చేసావో చెప్పు. ఈ 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు ఏం చేశాడో చెప్తాడు. లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావని చెప్పు. అది ఏమీ తెలియక నువ్వు ఓడిపోతావు అక్రోస్తో ఈ విధమైనటువంటి దాడులు చేస్తే మాత్రం ఈ దెందులూరు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ ఉద్యమిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గుడికి, ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఈ దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీఫామ్ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది. నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అతని పైన చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను, పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది. దానికి రికార్డింగ్ కూడా మనకు వెరీ క్లియర్ కట్గా వినపడుతుంది. ఏంటి భాష ఏంటి? అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న. అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి తన ముక్కు మీద కొట్టి, చెస్ట్ మీద కొట్టి, ఛాతి మీద కొట్టి, కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండ్రా అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతుంటే ఎవడ పేగులు లాగేస్తావరా నువ్వు? అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు? ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు, మా ప్రభుత్వంలో మేమేదో చేసామో చెప్తాం. అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదన్న, అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చంటిబాబుపై చేసినటువంటి దాడి, ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన కూడా దాడి, వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కావట్లా. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన కూడా దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి
వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన. ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.